నేనేం కోరుకున్నా నువ్వేం చేశావు, నేనేం ఆశించాను నువ్వేం చేశావు. అక్కడ చెప్తున్నాడు, బాబు నేను అనారోగ్యంతో ఉన్నా. ఎట్లా ఉన్నా చెప్పండి. నువ్వు నన్ను పలకరించావా కనీసం ఎప్పుడైనా పలకరించావా? లేదు. నేను జైల్లో ఉన్నా, కనీసం ఎప్పుడైనా వచ్చావా నువ్వు నా దగ్గరికి? ఏంటి ప్రభువా జైల్లో ఉన్నావంట, ఎంత అన్యాయం జరిగింది ప్రభువా నీకు అని చూడడానికి వచ్చావా? లేదు. నేను బట్టలు లేక చలికి గడగదా వణుకుతున్నా, ఒక్కసారైనా వచ్చి నాకు ఒక జత బట్టలు ఇచ్చావా? ఇవ్వలా. ఆకలితో బాధపడుతున్నా, ఒక్క ముద్ద పెట్టావా ఎప్పుడైనా? రోగంతో కుమిలిపోతున్నా, కనీసం వచ్చి చూసావా నన్ను? ఏమీ చేయలే. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, ఏమడుగుతారు చెప్పండి? అంత పని చేసావు ప్రభువా, నువ్వు కానీ హాస్పిటల్లో ఉన్నావని ఒక్క సమాచారం తెలియకపోతే మా ఊరు 2 లారీలు వేసుకొని రావు, లేకపోతే ట్రాక్టర్ టక్కుల మీద మొత్తం ఈ చుట్టుపక్కల మండలం, కడియం మండలం మొత్తం అక్కడ వచ్చాను నేను అక్కడ చెప్తున్నాడు అన్న 10,000 మంది బుడుకున్నారంట. అదే ఏసఐ జైల్లో ఉన్నాడని తెలిస్తే 10,000 మంది ఏంటి, మొత్తం ఈ కడియం ఇంకా పక్కన మండలాలలో కూడా సమాచారం వచ్చారండి ఏసఐ జైల్లో ఉన్నాడు అని వచ్చేవాళ్ళమే. నువ్వు జైల్లో ఉండడం ఏంటి? నువ్వు అన్నం లేదంటున్నావా? బాబోయ్, మొత్తం చికెన్ బిర్యానీ వండుకొని వచ్చేవాళ్ళం, నువ్వు అన్నం లేదంటావేంటి? బట్టలు లేదంటావా? మొత్తం కలిసి ఖరీదైన బట్టలు, ఈ దగ్గర ఏదైనా డిమార్టో లేకపోతే చందన బ్రదర్సో బొమ్మన బ్రదర్సో ఉంటే ఖరీదైన బట్టలు తీసుకొచ్చి నీకు